1 2 3 స్టార్ట్. 1 2 3 స్టార్ట్. హాయ్ అట్లా చెప్తున్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అట్లా చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. గైస్ ముఖానికి బొట్టు చూడండి గైస్, ఎంత పెద్దగా ఉందో. ఇట్లా పప్ప పెట్టిండా, ఇట్లా పెట్టేసిండ బొట్టు సీదా. అంతే. పప్ప ఎడుకైంది. పెళ్లి. ఇద్దరి కర్లీ హెయిర్సా? yes నీవు కూడా? yes బెంజీ బెంజీ పెద్ద హాయ్ చెప్పి పెందు హాయ్ చెప్తేలో పెంది అటు చూడరా, తర్వాత గొక్కోరా, తర్వాత గొక్కోరా. సెకండ్ 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 సెకండ్. ఈ లైట్ బాగుంది, ఇది జర మంచి క్లారిటీగా వస్తుంది ఈ లైట్ పెడితే. పెద్ద హాయ్ చెప్పి హాయ్ చెప్తలేవురా నువ్వు. అరే పోన్రా, తర్వాత కిక్కో. చూసినావా మళ్ళీ? పో పో మాట్లాడు పో వాళ్ళతోటి. నువ్వు పో 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 పిలువా. హాయ్ గైస్, సో ఈరోజు చూడొచ్చు కిడ్స్ కేమ్ టు హోమ్ విత్ అవర్ బ్యాగ్స్. బ్యాగ్సా? అంటే టుమారో స్కూల్ ఇయర్ ఫ్రమ్ ఇయర్ ఓన్లీ. నో ఎగ్జామ్ లా మీకు? 26th నుంచి. ఏం ఎగ్జామ్స్? ఫైనల్. ఏం యాన్యువల్ ఎగ్జామ్ లా? ఏం చదువుతారు? ఈజీ చదువుకోండి చదువుకోండి. ఓకే చదువుకోవాలి గైస్, చదువుకోవాలి. ఎగ్జామ్ ఈజీ. మీరు ఇప్పుడు 4th క్లాసా? 6th క్లాసా? వాళ్ళు చదువుకుంటారంట, మనం డిస్టర్బ్ చేయొద్దు సరేనా? వాళ్ళు మనం ఏం తిన్నా కూడా వాళ్ళు తినరంట, ఓన్లీ చదువుకుంటారంట. ఏప్రిల్ 7th ఏడుకోతారు. 7th కొత్త. అచ్చా ఏప్రిల్లో 7th కోతారా? ఏడుకోతారు 7th. మీరు పట్టుకొని బెంచ్తో డాన్స్ ఆడిపోదాం. ఒక పాట చెప్పు. హత్తి మట్టి ముట్టి ముట్టం. 1 2 3 గో. హత్తి మట్టి ముట్టి ముట్టి ముట్టి. 1 2 3 గో. టింకి 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 టింకి. అరే 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 ని యార్ పడట. ఉయ్యాల చింపాల ఉయ్యాల. అక్కడ చూస్తుంది. కాపాడండి నన్ను ప్లీజ్, నన్ను చంపేసి ఊపేసి అనుకుంటే బెంజ్ అయితే. సరే పో. నాకు బేజ్ బేజ్ చూడరా. ఒకసారి సౌమ్యకి లోమన్ లవ్ సౌమ్య. jealous jealous కొన్ని రోజులు ఏం తెచ్చుకోరు మీ ఫోన్. మమ్మీకి తెలియకుండా తెచ్చుకో. ఇంకా వాల్ పేపర్ చూపి వాల్ పేపర్. అమ్మా చూడు ఒకసారి వాల్ పేపర్. ఏముంది నాడా? ఎవరిదాది చెయ్యి నీదా? ఇద్దరు చూపి చెయ్యి చూపియో. చూపి చూపి నీదా వాల్ పేపర్. ఓ ఏ అయిపోయి చెయ్యి పడిపోయి. ఇట్లా అంట ఇట్లా. మీరంతా సౌమ్యకని చూసే కదా ఇది. సౌమ్యకు ఇట్లనే పెడుతుందా? నాకు బెంచ్ నాకురా మూతి నాకు తెలియరా. నువ్వు బెంచ్ ఇట్లనా? బ్యాగులు తెచ్చుకోరు చదువుకోవడానికి. చదువుకుంటారు అనుకుంటారా? నాకు డౌటే మీరు ఈరోజు చదువుకుంటారా అని. చదువుకో జస్ట్ ఫార్మాలిటీ కదా బ్యాగులు తెచ్చుకోది. అయిపోయింది. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తింటాను. ఇంత బాగుంది తెలుసా ఐస్ క్రీమ్? తెలుసా ఇంత బాగుంది ఐస్ క్రీమ్? తిన్నావా? ఓ షిట్, నువ్వు కూడా చూస్తున్నావా? బెందిగో. అది డైట్ ఐస్ క్రీమ్ గైస్, అలా షుగర్ ఉండదు కానీ బాగుంది కదా. నేను ఐస్ క్రీమ్ అయితే తింటున్నా కదా, మీకు అది కూడా లేదుగా తెలుసా? తెలుసా మీ ఐస్ క్రీమ్లో క్యాన్సల్ అయినాయి. అత్తగారికి చెప్తుంది. ఆగస్ట్ ఏది వచ్చింది, నాది వచ్చింది, ఈమెది క్యాన్సల్ అయింది. ఏం కాదు ఈ బ్లాగ్ వస్తుంది. ఏమన్నది మమ్మీ? నవ్వుతున్నావు నువ్వు కూడా. నీ ఐస్ క్రీమ్ కూడా ఉంది అలా. సరే దాయిగా ప్లే స్టేషన్ ఆడదాం.
సరే బంద్ చేసిన నిజంగా ఇంత చిన్న దెబ్బకి ఎంత పెద్ద బ్యాండేజ్. అర్జున్ రెడ్డి అనుకుంటున్నావా? ఇక్కడ చూపి ఇప్పుడు. అయ్యో అన్ని కథలు అన్ని వేషాలు. ఇక ఇంత మంచిగా రాసుకుంటుంది ఐస్ క్రీమ్ తిని ఇందాక. నువ్వేం చేస్తున్నావు రాసుకోకుండా? చెప్పు నువ్వేం చేస్తున్నావు? అబ్బా ఏదో ఆడుతున్నావు. అమ్మో వస్తుందా నీకు? పో ముంగడుకో. ఏం అర్థమవుతుంది? మీరు కూడా వచ్చి చెయ్యి కాంట చూడండి ఎట్లా గుచ్చుకున్నావు. డాక్టర్కి అడిగిన ప్రశాంత్ రెడ్డి ఆమెకు ఇట్లా ఉందంటే ఆమెకి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు. ప్రాబ్లం గట్టిగా వస్తుంది గైస్. ఏం నొప్పిగాలే. మా ధర్మిష్ట చేసి చూపిస్తుంది. వద్దు ఇట్లాంటివి చేయొద్దు. ఆడ అందరూ చూస్తారు. ఆడ పిల్లలు చేయొద్దు. పిల్లలు చేయకండి. డోంట్ ట్రై దిస్. తుప్పిలేస్తుంది. ఓన్లీ పెద్దోళ్ళు. నీ ఏళ్ళు చూపి కుర్చీ చూపిస్తా. అక్క ఇగో మళ్ళీ కూర్చుకుంటుంది అంట. నేను అన్నది వేరు, అది వేరు. అగేసే కర్రా మనం ఐస్ క్రీమ్ తిని ఎందుకు అయ్యా క్రీమ్ స్టోర్ పోతాం. దాంట్లో ఏమో జూన్లేది. జూన్లో వర్షాకాలం అట్లా అప్పుడు తినవద్దు. ఏది ఏప్రిల్? ఏ గంత లేటా? ఎండాకాలం స్టార్ట్ కాలే. ఇంత ఉబ్బరిస్తుంది. మేము బ్లాగ్లో ఇగో మీకు ఐస్ క్రీమ్ తినబోదు అవుతుందా కదా నార్మల్గా రోజు. ఏమేది పని తినొద్దా మీరు ఐస్ క్రీమ్? ఎందుకక్క పాపం లేక ఐస్ క్రీమ్. చూపెట్టేసాం. చెప్పు ఐస్ క్రీమ్ తినబోదు అవుతుందా లేదా? నీదేంది బ్లాగ్? నువ్వు కూడా వస్తావా బ్లాగ్లో? మాట్లాడు చూపి ఎట్లా వచ్చి గాయస్ చూడండి ఎట్లా వేసినా చూడండి. కరెక్ట్ వేసినా కదా. ఇప్పుడు ఇట్లా పెట్టి ఒక క్లిప్ పెట్టుకోవాలంట. ఎస్ బాగుంటుంది హెయిర్ స్టైల్. ఇదొక మా బెంజ్ ఒకటి మీకు ఒకటి చెప్పాలి. మా బెంజీ నాకు ఎంత అలవాటు అయిపోయిందంటే ఈ గ్యాప్లా లైక్ ఆల్మోస్ట్ ఈ కొత్త ఇంటికి వచ్చినాక గ్యాప్లా కింద ఉన్నప్పుడు అరుస్తుండే. ఇప్పుడు చూడండి అయ్యి బెంజీలు ఇటు చూడు తరగొక్కుని చాలు. నేను ఇట్లా వాష్రూమ్ పోయిండే ఫ్రెష్ అప్ కానీకి. నేను ఇట్లా పైకి ఇట్లా వస్తున్నాను జరగగానే ఈ టైంకి పైకి వచ్చి బెడ్ మీద ఎక్కి వండుకుంటుంది. అంత అలవాటు అయిపోయింది మా బెంజీ నాకు. నేను ఇట్లా వచ్చి రూమ్లో వచ్చి వండుకున్నా అంటే కంపల్సరీగా పైకి వచ్చి చలో ఇటు వండుకుందామని ఫిక్స్ అయిపోతుంది. మా బెంజీ ఛానల్ కోసం ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని. మీకు కూడా బెంజీ నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్లో చెప్పండి బెంజీ గురించి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ హోప్ దిస్ వ్లాగ్ మీకు నచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి.